ప్రముఖ దర్శకులు శ్రీ తరుణ్ భాస్కర్, శ్రీ కళ్యాణ్ శంకర్ మన ముందున్నారు. అంటే ఆయన ప్రముఖుడు కాదా ఇప్పుడు, అంటే రిలీజ్ అయ్యి హిట్ కొడితేనే ప్రముఖుడు. వాడి సంగతి ఇంకా తెలీదు. బట్ యా, ముఖాముఖి మొదలెడదాం. ప్రథమంగా మనం ఇవాళ దేని గురించి మాట్లాడుతున్నాం అంటే, హైదరాబాద్ లో ఫస్ట్ బార్ ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ బార్ అని కాదు కానీ ఏదన్నా లైక్ ఇష్టం ఉన్న బార్. మాది అమృతం వైన్స్. కొంచెం పేరు వచ్చిన తర్వాత ఆయన పెద్ద మనసుతో బీర్ కొంటే అలా కవర్ కూడా ఫ్రీ ఇచ్చాడు. కవర్ మాత్రం ఫ్రీ ఇచ్చాడు. అది మంచి ఎక్స్పీరియన్స్. అదే మామ, నువ్వు చెప్పినా కరెక్ట్. మన బ్యాచ్ మొత్తంలో తాగుబోతాడు లెక్క. 4 బీర్లు ఒకటే. వెరీ గుడ్. లిమిటెడ్. నువ్వు చెప్పు. నాకు చెప్తావా, మెగా సిటీలో తాగడం చాలా మంచిది. మెగా సిటీలో తాగి అప్పుడు బడ్జెట్ బార్, గోల్డెన్ కేవ్, టిప్స్, గోల్డెన్ కేవ్, గోల్డెన్ కేవ్ డెడ్లీ మామ. గోల్డెన్ కేవ్ క్రేజ్ ఉంటుంది. విష్ణు లాక్ అయినా నువ్వు ప్రణీత్ లోపల షటర్ లోపల పోయి ఆల్ ఆఫ్ us నువ్వు ఉండే నేను లేకుండే. సో మొత్తం గ్యాంగ్ అంతా ఉండే గోల్డెన్ కేవ్ లో కూర్చొని ఉండే. అయిపోయింది, క్లోజింగ్ టైం అయిపోయినాక లాస్ట్ కి ఎవరు ఉంటారంటే మన బ్యాచే ఉంటుంది. బయటికి పోయేటప్పుడు అందరం లెక్క పెట్టుకున్నాం 5, 6, 7, 8, 9, 1 మిస్సింగ్ ఉంది. ఏంటి అంటే లోపల ఉన్నాడు వాడు. షటర్ కొట్టారే ఏంటంటే నేను లోపలనే ఉన్నా అంటే టాచ్ చేయంటే అని హాఫ్ అన్ అవర్ మాట్లాడతాడు. ఏమైందంటే ఇక్కడ బియర్ ఉంది అట్లా వాడు ఓపెన్ చేసుకొని కూర్చొని తాగుతున్నాడు. ఎవరు మామ? ఉన్నాడు ఒక్కడు. yet to become director. అది ఇది మన ఫిలిం నగర్ దిగంగానే రైట్ సైడ్ కి పర్మిట్ రూమ్ ఉంటుండే ఒకటి కింద, వైన్ సెంకకి పర్మిట్ రూమ్ ఉంటే అప్పుడు ఇక లాస్ట్ షట్టర్ బంద్ చేసే టైంలో పోయి తీసుకొని అలా పర్మిట్ రూమ్, ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా తీసుకోక కానీ పోయి పర్మిట్ రూమ్ లో కూర్చొని తాగుతుంటే పోలీసు వచ్చారు. వాళ్ళు రాగానే అది పర్మిట్ రూమ్ బేసిక్లీ కలు కాంపౌండ్ బాస్, నువ్వు అదైతే ఇదైతే అది అన్నట్టు ఉంటుంది. అది ఉండేది మన మేఫిల్ పైకి. సో ఆడ పోలీసులు వచ్చారు. ఇక అందరు ఎటు పడితే ఆడ ఉరుకుడు, చేతుల ఆమ్లెట్ వేసుకొని వెనకాల కాళ్ళలో కొరికినాం అనమాట. సో అది వర్స్ట్ అని కాదు కానీ ఇక అది దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాస్ టు బి. నాది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇయర్ని 2. అవునా? ఈ నగరానికి ఏమేంటూ మిత్రమండలి పోస్టర్ లాంచ్ చేస్తుంది అని మాట్లాడడం. సో నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం లేటు. ఎక్కడికి వెళ్ళా లేట్ అన్న, షూటింగ్ కూడా లేట్. ఒక రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మీరు బయటకు అనౌన్స్ చేసే ముందు లోపలికి వెళ్ళారు కదా, అక్కడ అందరూ రెస్ట్రిక్షన్ అందరూ ఉన్నారు. అక్కడ వీళ్ళు వెళ్ళిపోయారు. నేను అలా వెళ్తా ఉంటే లోపలికి పబ్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక రూమ్ లోకి వెళ్ళాం కదా, ఆ రూమ్ లోకి వెళ్తుంటే అలా భోజనం తప్పుడు ఆ వడబేరు అంటే నేను ఓకే అసలు మగదేవ సీన్ లాగా ఇలా వెళ్ళిపోతా ఉంటే కరెక్ట్ గా అప్పుడు రామ్ చరణ్ కాదలు పట్టుకుని మాట్లాడు ఇలా పట్టుకుని ఇలా లాగేసాను మానవుడే. థ్యాంక్స్ అదే 10 నుంచి 15 నిమిషాలు వెళ్ళిపోయింది. తర్వాత వాడు ఏదో అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి పక్కన ఈడేళ్ళు కూర్చుని పోయి ఎట్లా జరిగింది, నేను అలా సింగిల్ గా కూర్చుని టెన్షన్ కి దాయేస్తున్నాడు. ఏంటి మొత్తం ఇల్లే మాట్లాడుకుంటున్నారు. అదే అందులో ఉంటాయి. ఆ రోజు కిడాకోలా అప్పుడు యాక్చువల్లీ బ్రహ్మానందం సార్ ఇంటర్వ్యూ తర్వాత జీవన్ వాళ్ళ ఇంట్లో పైన టెర్రస్ లో మ్యూజిక్ పెట్టి అన్ని నడుస్తున్నాయి అన్నమాట. సో నేను ముఠా మేస్త్రి పాడడానికి కానీ నేను ఆ జోష్ లో ఇట్లా షర్ట్ తిప్పేసిన, ఇట్లా ఇట్లా రెడీ ఉన్నా. పక్క బిల్డింగ్. సో ఒక 2 గంటలు జల్సాలో ప్రకాశాలు లాగా అది ఏమే అందరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇట్లా ఓకే అనుకున్నారు. తర్వాత తరుణ్ ఒక షర్ట్ దానం చేస్తే అందుకని వాళ్ళు షర్ట్ లోపల షర్ట్ వేసుకుంటారు. ఈ షూటింగ్ మధ్యలో ఒక బెస్ట్ డ్రింకింగ్ థింగ్ ఏంటంటే మేము భువనగిరి పోయినాం. చెడ్డీలలో దిగినాము 3 hours తరుణ్ అసలు
వామ్ ఉండే అంటే వాటర్ వేడి ఉండే పైన చలి కింద వేడి. ఇప్పుడు బీఆర్ ఇదిగో, వర్షం నీళ్ళు చల్లగా ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ లా వామ్ వేడి ఉంది, మొత్తం ఆ ఊరంతా కరెంట్ పోయింది, సుక్కలు అవపడుతున్నాయి పైన ఎవ్రీ టైం ఇట్లా గట్టి ఉరిమినప్పుడు అందరం అండర్ వాటర్ పోతున్నాం అనమాట. ఏదో మాల్దీవ్స్ ఎక్స్పీరియన్స్ లేకుండా మనోడా, నెక్స్ట్ రాజు. యాక్చువల్లీ ఐ హావ్ టు టేక్ ఆఫ్ మై మేకప్ అనుకుంటే పక్కన అన్న రాలేదా జ్వరం వస్తుంది. ఫీవర్ వచ్చింది. షర్ట్ ఒకటే ఉండే. సినిమా పేరు మిత్రమండలి కాబట్టి ఏదన్నా మీ ఫ్రెండ్స్ తోని ఏదో చేద్దామని పోయి బిస్కెట్ అయిన ప్లాన్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ రాజు. వాడే బిస్కెట్ మనం వాడిని అడుగు, నువ్వు వాడే జరగొట్టేస్తాను. ఫ్రెండ్స్ లేరు. ఇంత సడే మూతి పెట్టివా ఏంది రా అట్లా చేసిన ఫ్రెండ్సే లేరు. నేనే ఈ కాదు. నా చెడ్డ వేసుకొచ్చినప్పుడు కంట్రోల్ అయిపోయింది. అందుకే ప్యాంట్ వేసుకొచ్చిన. సో మాకు మిత్రమండలి ఇలా టైప్ లో అంటే మేము ఒకటి చేద్దాం అనుకుని పోయి ఎరుపైంది ఒకటి ఉండేవాము. కరెక్ట్ గా ఒకడు స్కోడా కార్లో నుంచి దిగి వచ్చినాము. నేను మైసూర్లో చదువుకున్నా, వాడు బెంగళూరు నుంచి మైసూర్కి మీరు ఎంతసేపట్లో వస్తారు అని అడిగాడు. వాడు 3 గంటలు సార్ అని, అప్పట్లో రోడ్లు బాగోలేదు, 3 గంటలు 4 గంటలు, నేను 2.5 hours వచ్చినా. ఎలా వచ్చాను సార్, నా స్కోడా కార్లో వచ్చా. నేను మీలాగే అడుగుతున్నాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మా వాడు మమ్మల్ని అందరినీ ఇరికిచ్చి పడేసి అందరినీ ఎమోషనల్ చేస్తుండు. ఇప్పుడు మీరు పైసలు సంపాదించిన తర్వాత మీరు ఏం చేస్తారని, నేను కూడా ఇలా కారు కొనుక్కుంటా సార్ అన్నాడు ఒకడు ఎగ్జైట్మెంట్ లో. నేను ఇల్లు కొనుక్కుంటా సార్ అన్నాడు, నేను పెళ్లి చేసుకుంటా సార్ అన్నాడు. అంతేగాని మీ అమ్మ నాన్నకి ఏం చేయరా మీ అందరు డ్రీమ్స్ చెప్పండి. విజయ్ సైలెంట్ వాడు మామ ఈ సినిమా డైరెక్టర్ అర్థమవుతుందా, ప్రమోషన్ చేయడానికి వచ్చినాం నువ్వు అమృతమైన అదే పాపం అడిగిండు ఆయన డ్రీమ్ ఏంటని, డ్రీమ్ ఏంటి అని అడిగిండు. సోల్జర్ అంటే అయితే వాడి బిగ్ బాస్ ఈరోజు సెన్సర్ దానికి ఏమన్నా డైరెక్టర్ రావాలన్నారు. అవునా? ఏమన్నా చూసాక ఏమన్నారు? బాగుందన్నారు మా అంటే ఫోటోలు కూడా తీసుకుంటారంట. తీసుకోలేదు ఆ? అంటే అది వీడియో చెప్పొచ్చు. ఓహో కాదు ఎక్కడ లీడ్ యాక్టర్ ఎవరు దీంట్లో? సిగ్గుపడుతుంది మామా కాదని చెప్పు. కాదు లీడ్ యాక్టర్ ఎవరు? నేను చెప్పమంటాడు మామ. స్క్రిప్ట్ చదివిండు సూపర్ ఉంది మామ, అదిరిపోయింది. అండ్ విష్ణు ఉన్నాడు, రాజు, దర్శి, ఓకే ప్రసాద్ బేరా. నేను మొత్తం చదివాను, బాగుంది, అదిరిపోయింది. ఇప్పుడు వీడి మొత్తం డైలాగ్ చూసినా మామ, విష్ణు చాలా బాగున్నాయి, కానీ 175 ఉన్నాయి మామ. సేమ్ థింగ్. నా డైలాగ్స్ 165 ఉన్నాయి. ఇప్పుడు అది కాదు మామ, దాన్ని ఈక్వల్ చేయాలి, లేదంటే మాకన్నా తగ్గియాలి. లాస్ట్ కి 150, 100 చేసినాం కదా. నేను డైరెక్షన్ చేయలే, ఒక్క రోజు కూడా టెన్షన్ పడ్డం చూడలే. ఒక్కసారి నాకు ఫోన్ చేసిండు, అరే నువ్వు మ్యాడ్ చేసినావు కదా, ఎట్లా మా అమ్మాయి డైలాగులు ఎట్లా పంచినావు బెటర్. మొన్న నువ్వు అన్నట్టు నాకు కూడా తెలియదు, మన స్టేజ్ మీద ట్రైలర్ లాంచ్ అప్పుడు విజయ్ రూమ్మేట్, ఫస్ట్ రూమ్మేట్ ఎవరు? నువ్వా బ్రో? నేనే మామ రూమ్కి వెళ్ళాం. నన్ను అక్కడ చూసుకునేటాడు మామ, వాడే రెంట్ కట్టేటాడు. ఇటు నా ఫ్రెండ్ అని ఇటు తీసుకెళ్ళా, మామ నా ఫ్రెండ్ అని ఆడొచ్చాడు. మేము ముగ్గురు డైరెక్టర్లు అయినా వాడు పాపం మాకు బిల్లు కట్టలేక వచ్చేవాడు. అలా రూమ్ మాది కాదు మళ్ళీ పోర్ట్రేట్ అయింది, కానీ మనతో రూమ్ షేర్ చేసుకుంటే మనం వదిలేసాక వేరే రూమ్కి వెళ్ళి డైరెక్టర్ లేరు. ఇప్పుడు జాతిరత్నాలైనా, లెట్స్ సే మ్యాడ్ అయినా, లేకపోతే ఇప్పుడు వచ్చే మిత్రమండలి అయినా, కొన్ని పార్ట్స్ ఆఫ్ 90s బేసికలీ ఎక్కడో దగ్గర నాకు అనిపించేది ఏంటంటే దట్ దేర్ ఇస్ వన్ ఇన్నోసెన్స్ ఆఫ్ క్యారెక్టర్, ఇన్నోసెన్స్ అందరిలో ఒకటి కామన్ గా అనిపించింది. అంటే వరల్డ్ ఎంత బ్యూటిఫుల్ గా చూడొచ్చు నాకు అది, అంటే అది బాగా నచ్చింది. అదొకటి. మీరు ఇవి ఏమైనా షేర్ చేసుకున్న ఐడియాస్ ఇట్లా? మేము ఇన్నోసెంట్ కాబట్టి కలవగలను.
నువ్వెందుకు కలుపుతున్నావు? నన్ను అడిగిందా? నేను అనుదీప్ మామ గురించి మాట్లాడుతున్నా ఆయన. నీకు నేను innocent కాదు. నాకు చెప్పాలి కదా అది. మిత్రమండలి కూడా ఉంది అంటుండే మామ ఇన్నోసెన్స్. అది చూద్దాం October 16th. అప్పుడప్పుడు చెప్తుండే ఇట్లా October 16th. October 16th పర్పస్ చెప్పండు. మధ్య మధ్యలో October 16th అని అట్లా కలిపేసి ఎంటర్ అంటుండే. బట్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఏం లేదు మమ్మ, అట్లా ఏం లేదు. చల్లరా నువ్వు ఒరిజినల్ రైటర్ ఓకే. కాదు నీ క్యారెక్టర్ ఇన్స్పైర్ అయితేనే ఒరిజినల్ రైటర్ ఓకే. నేను అలా ఇప్పుడు అదే అన్నది నువ్వు. లడ్డు మామ క్యారెక్టర్ కి నువ్వు అనుదీప్ కనబడుతున్నట్టు ఓకే పద్ధతి ప్రకారం అవునులే మామ అన్నా. రెండు సినిమాలు చేసినా కూడా నీకు లౌక్యం ఉంటది. చెప్పాలి ఇట్లాంటివి అడుగుతారా, ఇట్లా చెప్పొద్దు. సర్లే చెప్తున్నాం కదా. ఈ ఎంట్రీ లాస్ట్ లో చూడరా ఎపిక్ తీసిమంటారు. మామ ఇదేం సర్ప్రైజ్ కాదు. నీటి గురించి ఏంటో మామ చూడు అసలు. అదే నేను లేనని చెప్పి సడన్ గా ఎక్కడికి వచ్చి LCU నేను ఉన్నాను మామ. ఇట్లా ఒక ప్రొడ్యూసర్ తోటి క్యారెక్టర్ చేస్తుంటే అనుదీప్ మామ వచ్చిండు డైరెక్ట్ చేసిండు అని చెప్పి ఇప్పుడు నేను లేనంటుండు. మళ్ళీ మీకు ఈ సినిమాలో మీకు ఎక్కడ ఎనీ సీన్ కానీ లేకపోతే క్యారెక్టర్స్ పేరు వదిలే కానీ ఏ సీన్ ఇది పక్కా మా నలుగురిలో జరిగింది అని ఒక్క సీన్ ఏమైనా చేసిన? అంటే ఎవరు తెలియకుండా డబ్బులు లేవు, సాయంత్రం ఏడు అవుతుంది నాగరేం నేను దాపించిన నువ్వు మొన్న దాపించిన అరే దాపిన పైసలు ఉన్న డిస్కషన్ లో ఉంటుండే. సర్లే ఏం చేస్తాం ఇంటికి పోదాం, అరే బాయ్రా అని చెప్పేసి అందరం వెళ్ళిపోతుండే. గుడిగాడు అందరం ఒకటే వైన్ షాప్ ఫస్ట్ మూవీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ అబ్దుల్ తుండుతున్నాం అది కాదు మామ. అంటే వాడు చూసి మామ నీ ఎన్ని సినిమాలు వాడు చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు మామ. అరే మామ చేశారండి పోతున్నా పోట్లు కూర్చోరా. లేదు మామ ఇంకో 1 hour షాప్ కట్టేస్తాం. మంచి సినిమా తీస్తేనే టెన్షన్ ఉంటుంది, లేకపోతే పోయిందిలే అనుకుని చాలా మంది చాలా కాన్ఫిడెంట్ ఉంటారు. ఎట్లయితుందో అర్థం కాదు కూడా. ముందు రోజు అయితే ఇంకా చాలా చిల్లు ఉంటారు. నేనైతే ఇట్లా అటు ఇటు తిరుగుతుండే, పానిక్లు ఉండే. నాకు గుర్తుంది కూడా దర్శన్ అంటున్నా నాకు ఏదో పాల్పిటేషన్ లెక్క అవుతుంది, నన్ను అపోలో తీసుకోవాలి. సో ఏమన్నాడు ఇప్పుడు అనేది ఫైనల్ కట్ చూసిండా? చూసాము. నేను ఫస్ట్ హాఫ్ ఫైనల్ కట్ చూసా, ఎక్స్ట్రాడినరీ అనిపించింది. సెకండ్ హాఫ్ ఒకటి చూపిస్తాను అన్నాడు కానీ చూపించట్లేదు. ఏదంటే ఇంకా అవుతుంది October 16th. October 16th. కాదన్నా లాస్ట్ కి కొంచెం స్ట్రెస్, చాలా స్ట్రెస్, నిద్ర లేకుండా. సో ఓకే, సో ఇప్పుడు నువ్వు వస్తావురా? వస్తాను. తర్వాత నువ్వు కార్డు దిగుతాను. కార్డు దిగినాక పెళ్ళి కిషోర్ వస్తాడు. డైలాగ్ చెప్తాడు. అరే సాత్విక్ అది వచ్చావు కదా వచ్చావు మరి వాళ్ళకి ఎట్లా ఉంటుంది మామ? రాజ్ కందుకూరి గారికి, తర్వాత ఈశ్వరంగినేని గారికి నువ్వు ఇది చేస్తా అని చెప్పి అది చేయండి ఏంటిది? లైక్ అంటే సార్ ఇది పక్కా ఇది చేద్దాం సార్ అని అసలు చేయండి ఏంటిది? ఆర్ లేకపోతే వాళ్ళు అడిగింది అని చేస్తా అని చెప్పి నువ్వు చేయండి ఏంటిది? ప్రొడ్యూసర్ కి యష్ రంగినేని సార్ నా బ్యానర్ లోగో అడిగిండు, డిజైన్ చేసిన బిగ్ బెన్ లోగో నేనే డిజైన్ కరెక్ట్. దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యానిమేషన్ కూడా నేనే చేసిన. అడిగిండు సార్ చేసినాను. నువ్వు కళ్యాణ్ మా నువ్వు చెప్పాలి, నువ్వు వంశానికి ఇగో పక్కా అన్న ఇదైతే 100% చేద్దామని నువ్వు బాస్ నెక్స్ట్ కట్ చెప్పుకుని కూర్చున్నాడు అక్కడ. ఆర్టిస్ట్ అని భావించాడు పక్క పెట్టుకునే వాళ్ళని కాదు మామ. ఆర్టిస్ట్లను మాత్రం మాయం చేసాం. అంటే కొంతమంది పాపం వాళ్ళకి ఆబ్లిగేషన్ ఉంటుంది కదా, వాళ్ళు పంపించేస్తున్నాం. ఒకరికి క్లోజప్ వేస్తా అన్న వేయలే. ఓకే, ఫస్ట్ డే రీడింగ్ చేద్దామని చెప్పేసి ఇట్లా కూర్చున్నాం. అన్నా గుర్తుందా? నాకు గుర్తుంది. గుర్తుందా? అయితే చైతన్య ఎప్పుడు చచ్చిపోతాడు? చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతాడు అంటే
గుర్తుందా నాకు అవన్నీ ఎగ్జాక్ట్ గుర్తులే కానీ గుర్తు చచ్చిపోతాడు. నేను 6 o'clock వస్తా, డైలాగ్ గీతా పోతా. ఈయన బదులు ఇది ఏదైనా జంతువులైనా పెట్టుకోవచ్చు అసలు చేసేదే అనుకున్నా. నువ్వు ఇప్పుడు దాకా వాసన్నకు గానీ బాణన్నకు గానీ ఇది పక్కా సార్ ఇది అయిపోతే బేబీ కరుణ్ అని చేయని ఏమున్నది. October 16th రిలీజ్ 3 సార్లు రిలీజ్ డేట్ మార్చావు కదా. అంటే రిలీజ్ జనాలకు కాదు, వాసన్నకి. October 16th రిలీజ్ అయ్యే మిత్రమండలి సినిమాలో ఏమేం చేయలేదు. ఏమేం చేయలేదు అంటే నేను చేస్తా పక్క ఇది అయిపోతుంది అన్న, నువ్వు బేఫికర్ ఉండు అంటే నాకు బాగా ఏమీ చేయలేదు. ఎందుకంటే మేము కట్టానికి జానకి పాట రిలీజ్ చేసి మేము అది కూడా చాలా బాగుండే, నాకు చాలా నచ్చింది. అది ఆ పాట చేసి రిలీజ్ రాజమండ్రిలో రిలీజ్ చేసినాము. వచ్చినాం అందరం ఫుల్ కిక్డప్ ఉండే, అరే సినిమా మంచిగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. మనోడు కూడా ఫ్లైట్ దిగి జస్ట్ మనం అది కారెక్కేది ఉంటుంది కదా ర్యాంప్, అక్కడికి వచ్చినప్పుడు అయిపోద్దన్నా అయిపోద్ది అది జరిగి ఇవాళకి దాదాపు 7 months అవుతుంది. అది 7 months అవుతుంది. అది అట్లా ఏమన్నా ఇంకా నేను అయిపోతుంది అన్న అని చెప్పి చేయండి. మొత్తం 20 రోజులు ఫినిష్ చేస్తే 70 రోజులు చేసేది ఇది ఒకటి కొంచెం నెంబర్ ఆఫ్ డేస్ ఒక 5 days అట్లా పెరిగింది. నువ్వు ముందు అంటే నేను చెప్పిన 59 days లో అయిపోద్ది అన్న. కానీ నీకు తెలుసు 64 days అని. వాసన ఎందుకు ఒప్పుకోడు చెప్తే. నన్ను తిట్టుకున్న మూమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పమా. చాలా ఉన్నాయి మామ. రోజు పొద్దున ముఖం మీద నువ్వు చెప్పకు. ఓకే మామ చెప్పమా. సో అది శంషాబాద్ లో మనం డిక్కీ సీన్ చేస్తున్నప్పుడు అందరం ఉన్నాం. ఇది మేము 4 తర్వాత నిహారిక ఉన్నది. మంచి ఎండ మామ, మంచిగా ఐ థింక్ వీఆర్ ఆల్ జస్ట్ అప్పుడే ఇంకా సమ్మర్ వచ్చింది. ఐ థింక్ లైక్ ఉన్నాము. అది అప్పటి సమ్మర్, పోయిన సంవత్సరం సమ్మర్ రా. కార్ల నుంచి దిగంగానే డైలాగ్ అనేది ఉంటది. సో మాకెవ్వరికి పొజిషన్లు చెప్తలేడు, మాకెవ్వరికి ఏం చేయాలో చెప్తలేడు. ఇట్లా రావాలి, ఏంది కార్ ఎందుకు ఆగుతుంది, ఏం చేయాలి, ఇదేమో చేసాను అంటే నిహారికనేమో డూడ్ వాట్ షుడ్ వి డూ రైట్ నౌ అని అడుగుతుంది అనమాట. సో అవును నిజం కాసేపు ఆలోచించుకుంటే ఏం చేయాలి. సో అట్లా 2 days అదే వేసిండు. సో ఎవ్రీ టైం ఇప్పుడు ఇక్కడ నుంచోవాలంటే మళ్ళీ కెమెరామెన్ వచ్చి మీరు ఇక్కడ నుంచోండి, మీరు అక్కడ నుంచోండి, మీరు ఇటు నుంచి ఇటు రండి. ఆ సీక్వెన్స్ అంతా ఇప్పుడు ఎడిట్ లో చూస్తే ఇట్ ఇస్ లైక్ 30 seconds. కానీ నాకు ఆ 3 రోజులు 4 days ఆల్మోస్ట్ 3.5 days మామ. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అంత మంచిది యాక్చువల్లీ. అదే హిట్ అవుతుంది అప్పుడు. అదే చెప్తుండే ఎంత తెలుసు అంత మంచి పెద్ద హిట్ అవుతుంది అని. అవునా వీడికేడు ప్రాబ్లం అవును వేరే మామా. నలుగురిలో హూస్ ద బెస్ట్ పర్ఫార్మర్? ఎందుకంటే డైలాగ్ తక్కువ ఉంటే ఈజీ. ఆయన నమ్మలేడు మామ, రియాలిటీలో ఉంటాడు ఎప్పుడు కావాలని చెప్తున్నాడు కదా. అంటే డైలాగ్ ఉంటాయి మామ, సింపుల్ గా చేస్తాడు ఆ సీన్. రాఘవేంద్ర ఎప్పుడు రియాలిటీలో ఉంటాడు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయను. అంటే క్వశ్చన్ రాంగ్ యాక్చువల్ గా తొందరకి వచ్చారా. ఫస్ట్ బెస్ట్ మనోడే రాగే, సెకండ్ ఎవరిని అడగాలి. అంటే ముందే ఏదైనా సరే అదే ఫస్ట్ బెస్ట్. కరెక్ట్. ప్రసాద్ పేరు అది నీకు కావాల్సినది డైరెక్ట్ మళ్ళీ సెకండ్ బెస్ట్ విష్ణు పేరు చెప్తాం అనుకున్నామా. ఆవిడ దర్శిలో చూపించారు అడుగుతున్నావు కదా చెప్తున్నావు. సాత్విక్ మామ మనం తాపించారు కదా చెప్తారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేయకూడమే బెటర్, పేపర్ ఇచ్చినవే కరెక్ట్. ఏదో మంచి సినిమా పేరు ఒక్కడు కూర్చోరు. షేక్ చేతులు దుబాయ్ షేక్ కృతజ్ఞత నాట్ కృతజ్ఞత కూడిన అభినందన టెంపుల్ గుడి గుడి విష్ణు కేక్ కటింగ్. హ్యాపీ బర్త్డే టు యూ. కంగ్రాచులేషన్స్.
అభినందన. నాకు చేయలేదు మామ. కంగ్రాచులేషన్, గ్రీటింగ్, గ్రీటింగ్స్, శుభాకాంక్షలు. గుడి గంటలు మోగిన సినిమా ఏది మామ? అరే అదే అలా చెప్పేది నువ్వు. అదే గుడి సినిమా రాదు. అదే కదా నిన్నే ప్రేమిస్తా సినిమా అది. బ్యాడ్ ఎట్ దిస్ గేమ్ రే. గుడి గంటలు కొందరు క్రికెట్ రాదు, కొందరికి థమ్సరాడ్స్ రాదు అంతే. డైలాగ్ ఎందుకు అడుగుతున్నాడు ఇప్పుడు అర్థమైంది మామ. ఎక్స్ప్రెషన్ నేను చెప్పలేదు అసలు మామ నష్టం మామ నష్టం కూడా ఇవ్వాలా? ఏ సీన్ నాకు గుర్తు రావట్లేదు. టైరా, టైరు, చక్రం, చక్రం, విష్ణు చక్రం, సినిమా పేరు చక్రం. ప్రభాస్. విష్ణు చక్రం, విష్ణు చక్రం, టైరు, ఓకే ఫైన్ ఫైన్, విప్లవం, ఓకే ఫైన్. జిందాబాద్, ధర్మచక్రం. అదే నా ధర్మచక్రం. ఆ రెండో నెల కూడా చెప్తారా నోట్తో? అయితే అక్టోబర్ 16th మరి 16th అంతే మామ. అది చూసుకొని మనం పోయి ఆయన అంటే ఏంటి షూట్ ఉంది, మీరే వెళ్తారు అక్టోబర్ 16. లేదు మామ, నేను మిత్రం బట్ ఐ థింక్ మేమందరం కూర్చున్నా సరే, మీరు మాత్రం 16th పొద్దున అందరు లేచి మంచిగా స్నానాలు చేసుకొని థియేటర్లకు పోండి. ఇదే ఫన్. దీనికి ఒక 1000 రెట్లు ఉంటది మీ థియేటర్లో. వీళ్ళు బేసికలీ ఎంత ట్రాన్స్లేట్ చేసారో అందరూ ఒక టీమ్ లాగా థియేటర్లో కలుద్దాం. అక్టోబర్ 16న మీ మిత్రమండలితో కలిసి మా మిత్రమండలి సినిమా చూడడానికి రండి. దీపావళి మీకు మా మిత్రమండలితోనే మొదలవుతుంది. ఏంటి దసరా తర్వాత దీపావళి అక్టోబర్ 16న వస్తుంది మా మిత్రమండలి. అదేనా మామ? అంతే మామ. ఇదండి మా మిత్రమండలితో ఈరోజు మన చిట్ చాట్. అక్టోబర్ 16లో థియేటర్లో కలుద్దాం. అంతవరకు గుడ్ బాయ్.